లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు. తదనంతరం ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఎంపీపీ అన్నం చిన్నన్న మంగ, కౌన్సిలర్ సురేష్ నాయక్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, బియ్యల తిరుపతి, నడిమెట్ల రాజన్న, తోట రవి, శ్రీధర్, నవాబ్, తూరి రవీందర్, వెంకటస్వామి గౌడ్, హాజీ, మడిపెల్లి స్వామి, అమీర్, శ్రీకర్, సతీష్, పాయల్ శంకర్, బిరుదుల ధర్మయ్య, కిషన్, పెరుగు తిరుపతి, రాకేష్, కత్తెరపాక అబ్దుల్ ఫెరోజ్, మహమ్మద్ అజర్, మొహమ్మద్ షారుఖ్ ఖాన్, షా ఖాన్, రాజేష్, పుల్లూరు మరియు పెద్ద ఎత్తున పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్. కాంగ్రెస్ జిందాబాద్. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరియు మండల ఆధ్వర్యంలో లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మా సురేఖమ్మ గారి ఆదేశానుసారం డిసిసి అధ్యక్షులు మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పిఎస్ఆర్ ప్రేమసాగరరావు గారు దాని ప్రకారం ప్రతి సంవత్సరం రొటీన్గా జూన్ 2 అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి సీనియర్ అయినటువంటి నేను మా రాంబాబు గారికి కూడా మా ఆదివ్ గారు సన్మానం చేశారు. మరి మేము ఇప్పుడు జైలు కూడా పోయినాం ఉద్యమంలో. మరి ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళందరూ బయట ఉన్నారు. ఇప్పుడు అసలు ఉద్యమంలో ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మన కేసీఆర్ ఇంకా మొన్నదాకా మినిస్ట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు కూడా మన ప్రకటించారు, ఏమని మనిషికి 20,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి. అది అతి త్వరగా చేస్తే దాదాపు మా లక్షెట్టిపేట మండలంలో కనీసం ఒక 100-150 మంది ఉద్యమకారులు ఉన్నారు, జైలుకు పోయినటువంటి వాళ్ళు. మరి ఏమి దీనికి తినలేనటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో పనిచేసి జైలుకు పోయారు. మరి వాళ్ళను మా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క ప్రేమసాగరరావు నేను కోరుతా ఉన్నాను. మరిలో మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సోనియా గాంధీ గారికి మా తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. ఎందుకంటే 100 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను మరి సోనియా గాంధీ గారు నెరవేర్చారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బీద బడుగు వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. బీదోలకు న్యాయం జరగాలంటే, కూడు గుడ్డ ఇల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏదైతే మొన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, తల్లిని చంపిర్రు, బిడ్డను బతికించిరు అని. అంటే ఆంధ్రాను చంపి తెలంగాణ బతికించిరు అని ఆయన నోరుతోనే చెప్పారు. ఇది ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ మేలు చేసిన దేవత తెలంగాణ మేసిన దేవత కాంగ్రెస్. మా తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ
కోసం ఈరోజు మనం తెలంగాణ మన ముందున్నది. ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు మన అష్ట కష్టాలను చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి పిల్లలంతా నా కుటుంబ సభ్యులన్న ఆలోచనతో చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో చాలా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది మేము భావిస్తున్నాం. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ తెలంగాణను 10 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. అలా కుటుంబం మాత్రమే ఇలా అన్ని రకాల పదవులను వహించి రాష్ట్రాన్ని దోచుకొచ్చినది, ప్రజానీకాన్ని ఇలా మట్టున పెట్టింది. కాబట్టి గ్రహించి ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలంగాణలో అత్యధిక మంచి మెజారిటీతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా, మన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చినటువంటి ప్రజలు ఆ తీర్పును అనుగుణంగా ఇప్పుడు 4 తారీఖు నాడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా, ప్రభుత్వం చేపట్టే విధంగా భారతదేశం మొత్తం మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్న ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రజానికం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కుతుంది, పేద ప్రజల పక్షాన నిలబడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు పాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పెద్దలు చాలా మంది పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో